రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందన్నారు సీఎం కేసీఆర్. వాటర్ గ్రిడ్ పథకానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అధికారులు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎంసీహెచ్ఆర్డీలో ఇవాళ వాటర్ గ్రిడ్ పై విస్తృత సమీక్ష చేశారు సీఎం కేసీఆర్. నీళ్ల ప్రాజెక్టులంటే జాప్యానికి కేరాఫ్ గా మారిపోయాయని, ఈ పరిస్థితిని మార్చాలన్నారు. భూసేకరణ, టెండర్లు, ఆర్థిక అనుమతుల విషయాల్లో ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చిందని, దాన్ని సానుకూలంగా తీసుకొని పనుల్లో వేగం పెంచాలన్నారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని జిల్లా అధికారులతో, వర్కింగ్ ఏజెన్సీలతో కలిసి సమీక్షించారు. ఇక స్థానికంగా ఉండే ఇబ్బందుల్ని కనుక్కొని అక్కడికక్కడే పరిష్కారం చూపారు. పనులు ఆలస్యంగా జరగడానికి కారణాలు తెలుసుకుని పనుల్లో వేగం పెంచేందుకు సూచనలు చేశారు. ఇంటెక్ వెల్స్ నిర్మాణం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం, పైప్ లైన్ల ఏర్పాటు పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా అధికారులే నిర్వహించాలన్నారు. రైల్వే క్రాసింగ్ల దగ్గర తొందరగా అనుమతులిచ్చే విషయంలో సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందన్నారు సీఎం కేసీఆర్. వాటర్ గ్రిడ్ పథకానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అధికారులు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎంసీహెచ్ఆర్డీలో ఇవాళ వాటర్ గ్రిడ్ పై విస్తృత సమీక్ష చేశారు కేసీఆర్. నీళ్ల ప్రాజెక్టులంటే జాప్యానికి కేరాఫ్ గా మారాయని, ఈ పరిస్థితిని మార్చాలన్నారు. భూసేకరణ, టెండర్లు, ఆర్థిక అనుమతుల విషయాల్లో ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చిందని, దాన్ని సానుకూలంగా తీసుకొని పనుల్లో వేగం పెంచాలన్నారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని జిల్లా అధికారులతో, వర్కింగ్ ఏజెన్సీలతో కలిసి సమీక్షించారు. స్థానికంగా ఉండే ఇబ్బందుల్ని కనుక్కొని అక్కడికక్కడే పరిష్కారం చూపారు. పనులు ఆలస్యంగా జరగడానికి కారణాలను తెలుసుకుని పనుల్లో వేగం పెంచేందుకు సూచనలు చేశారు. ఇంటెక్ వెల్స్ నిర్మాణం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం, పైప్ లైన్ల ఏర్పాటు పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా అధికారులే నిర్వహించాలన్నారు. రైల్వే క్రాసింగ్ల దగ్గర తొందరగా అనుమతులిచ్చే విషయంలో సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.